సో తెలంగాణలో మరో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జూన్ చివరి వారంలోగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు కూడా సమాచారం. సో మొత్తానికి యాక్చువల్గా ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం కూడా అయిపోయింది. సో ఈ కేవలం ఎంపీ ఎన్నికలు ఉన్నందువలన కొంతమేర లేట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జూన్ చివరి వరకు సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ మొదలవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఊర్లలో ఉన్న సర్పంచ్ క్యాండిడేట్లు కావచ్చు, ఎంపీటీసీ క్యాండిడేట్లు కావచ్చు, వాళ్ళు కూడా ప్రచారాలు స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. గతంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ గెలవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ అక్కడిక్కడ గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందువల్ల డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. మరి ఎంపీ ఎన్నికల్లో ఇటు బీజేపీ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ ఏమన్నా టఫ్ కాంపిటీషన్ ఇస్తే ఊర్లలో కూడా త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి జూన్లో స్థానిక సమరం, తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, బీసీ రిజర్వేషన్లు ఖరారుపై కసరత్తు, ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ ప్రకటన సన్నిద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన, అనంతరం సంక్షేమంపై ఫుల్ ఫోకస్, ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు. సో లోక్సభ హడావుడి పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. షెడ్యూల్ ప్రకారం జనవరిలోనే ఈ ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో వాయిదా పడ్డాయి. లోక్సభ ఎన్నికల ప్రక్రియ జూన్ మొదటి వారంలో పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇందుకోసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రాసెస్ను కొలిక్కి తీసుకొచ్చే కసరత్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై రాష్ట్ర బీసీ కమిషన్కు గతంలోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది. ఇక ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళగానే రిజర్వేషన్లను ఖరారు కానున్నాయి. ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ ప్రకటన చేయనుంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసుకున్నది. జనవరిలోనే జరగాల్సి ఉన్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం, తాజాగా లోక్సభ ఎన్నికల్లో షెడ్యూల్ రిలీజ్ కావడంతో అవి వాయిదా పడ్డాయి. పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించిన చట్టం అందుకు ఒప్పుకోదని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించాల్సి వచ్చింది. జూన్లో ఎన్నికలు జరిగి లాంఛనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కొలువు తీరగానే స్పెషల్ ఆఫీసర్ల పాలన ముగిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సైతం వీలైనంత తొందరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా పాలనపై ఫోకస్ పెట్టేలా సర్కార్ ఆలోచిస్తున్నది. జూన్ చివరి వరకు లేదా జూలై 2వ వారం కల్లా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న గ్రామ మండల స్థాయి పార్టీ లీడర్ల క్యాడర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రతి నెల సభ్యులకు గౌరవ వేతనం, జూలై నుంచే శ్రీకారం చుట్టాలని ప్రణాళిక. సో మొత్తానికి తెలంగాణలో సర్పంచ్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు, తర్వాత ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న చాలామంది వార్డ్ మెంబర్ల నుంచి జెడ్పీటీసీ వరకు జనవరిలో రావాల్సిన ఎన్నికలు జూన్ చివరి వారంలో డెఫినెట్గా వస్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడు గెలుపు ధీమతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సర్పంచ్ క్యాడర్ కావచ్చు, ఎంపీటీసీ క్యాడర్లు కావచ్చు, జెడ్పీటీసీ క్యాడర్లు కావచ్చు, వాళ్ళు ప్రజలతో మమేకం కావాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో అక్కడ ఈ ఎన్నికలు కాగానే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు వివరించే ప్రక్రియ కావచ్చు, తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు, అవి గ్రామ స్థాయిలో వెళ్ళి చెప్పడానికి వీలుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన నడుస్తున్నది కాబట్టి సో డెఫినెట్గా ఇటు గ్రామ స్థాయి నుంచి కనుక తొందరగా ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకుంటే పరిపాలన కూడా చాలా సులభం అవుతుందని చెప్పేసి కూడా భావిస్తుంది. ఎందుకని చెప్పేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో మొట్టమొదటిగా వార్డ్ మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి గ్రామ స్థాయిలో మాత్రం ఇప్పటి నుంచి ఈ 2 నెలలు కూడా లీడర్ల హడావిడి కావచ్చు, తర్వాత నాయకులు కూడా డెఫినెట్గా మీ గ్రామాలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో
సర్పంచ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని ప్రభుత్వం వచ్చేసి ఇందిరమ్మ కమిటీ ద్వారా సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వాలంటీర్ వ్యవస్థ ఉందో సో అక్కడ దాదాపు 50,000 మంది వాలంటీర్లను నియమించింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తర్వాత వాళ్ళకి గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇందిరమ్మ కమిటీలు వేసి 50 ఇండ్లకి ఒక్కొక్క వాలంటీర్లని నియమించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ప్రతి ఒక్క అంటే 50 ఇండ్లు అంటే దగ్గర దగ్గర ఒక గ్రామం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చిన్నపాటి గ్రామాలలో సైతం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్గా ఉన్న వాళ్ళని తగిన గౌరవ వేతనం ఇచ్చేసి సో అక్కడ 5,000 ఇచ్చినట్టు ఇక్కడ కూడా 5,000 10,000 ఇక్కడ కూడా ఇచ్చేసి సో గ్రామ వాలంటీర్ని నియమించేసి గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, రేషన్ విషయంలో కావచ్చు, పెన్షన్స్ విషయంలో కావచ్చు, తర్వాత గృహజ్యోతి 200 యూనిట్ల విషయంలో కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు, ఈ విధంగా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ప్రజలకు వివరిస్తూ చెప్పే అంటే తొందరగా ఈ న్యూస్ అనేది ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రభుత్వ పథకాలు రావట్లేదు, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే విషయాలను కూడా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా ఒక నిచ్చెనలాగా ఈ వాలంటీర్ వ్యవస్థని కూడా ఇక్కడ కూడా నియమించేసి తెలంగాణలో కూడా దాదాపు అంటే ఇప్పటివరకు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, జెండా మోసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం వచ్చే అంటే ఈ వాలంటీర్ వ్యవస్థలాగా ఇక్కడ కూడా వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇచ్చేసి వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు కార్యకర్తల్ని ఏదో విషయంలో కూడా మేము సెట్ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది కార్యకర్తలకు ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా చెప్పు. సో ఇప్పుడు ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారా కూడా ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే చాలామంది గ్రామీణ స్థాయిలో సో ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారా అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా లాభాలు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మొదటగా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏమేం ప్రభుత్వ పథకాలు ఇస్తుంది, ఎందుకు లేట్ అవుతున్నాయి, ఈ పథకాల విషయంలో కూడా ఒకటి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో విషయానికి వచ్చేసి గ్రామ స్థాయిలో బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, తర్వాత డెత్ సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు, తర్వాత అనేక విషయాలు అంటే రేషన్ కార్డుల కొత్తగా అప్లై చేసుకునే రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ లేట్ అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి. ఆ విషయంలో కూడా ఈ పథకం వల్ల లాభం చేకూరుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే తొందరగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే రేషన్ అయితే వాళ్ళ ఇంటికే వచ్చి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. పింఛన్ విషయంలో కూడా వాళ్ళ ఇంటికే వచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రేషన్ విషయంలో కావచ్చు, పింఛన్ల విషయంలో కావచ్చు, తర్వాత ఇతర పథకాల విషయంలో కూడా వీళ్ళకి అంటే 57 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి తర్వాత పింఛన్ల విషయంలో వాళ్ళకి ఇదొకటి ప్లస్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగో విషయానికి వచ్చేసరికి సో ఏ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన దాదాపుగా 500 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి అంటే 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. సో ఈ డబ్బులు ఏ విధంగా వస్తాయి, ఎప్పుడు పడతాయి అనే విషయాలు కూడా ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత 200 యూనిట్లు, సో ఈ 200 యూనిట్లో విద్యుత్ విషయంలో కూడా ఎవరికి వస్తాయి, ఎవరు అర్హులు, ఊకే ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా నిందలు వేసే అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలు కాబట్టి. సో ఈ విషయంలో కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత గ్రామ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, గతంలో మీ సేవ ద్వారా కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్, విఆర్ఓ ఆఫీస్ అంటే విఆర్ఓల చుట్టూ తిరిగే అవసరం ఉండే. ఇప్పుడు మనకి మీ సేవలో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ విషయంలో అంటే అలాంటి విషయాల్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈ వాలంటీర్ ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా ఆ విధంగా తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, ప్రభుత్వ పథకాలు వారి దగ్గరికి వెళ్ళేందుకు, తర్వాత ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిలాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అక్కడ సక్సెస్ అయినట్టు తెలంగాణలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఈ ఇందిరమ్మ కమిటీలు కూడా సక్సెస్ అవుతాయని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.